హలో అండి, నా పేరు డాక్టర్ శ్రీలేఖ, డర్మటాలజిస్ట్ ని ఖమ్మం తెలంగాణలో. డర్మటాలజిస్ట్ దగ్గర మోస్ట్ కామన్ గా చేయించుకునే ఫేషియల్ వచ్చేసి హైడ్రా ఫేషియల్ అనమాట. ఎవరైనా గానీ పెళ్లి చేసుకోవాలనుకున్న బ్రైడ్ అయినా గ్రూమ్ అయినా మోస్ట్ కామన్ గా మా దగ్గరికి వచ్చి అడిగే ప్రొసీజర్ వచ్చేసి హైడ్రా ఫేషియల్. ఇవాళ నేను మీకు హైడ్రా ఫేషియల్ అంటే ఏంటి, వై ఇస్ ద నేమ్ హైడ్రా ఫేషియల్ ఎగ్జాక్ట్లీ, హైడ్రా ఫేషియల్ లో ఉన్న స్టెప్స్ ఏంటి, ఆల్టర్నేటివ్ మెషిన్స్ ఏదైనా ఉన్నాయా హైడ్రా ఫేషియల్ చేయడానికి ఇండియన్ మార్కెట్ లో, ఒరిజినల్ హైడ్రా ఫేషియల్ మెషిన్ అంటే ఏంటి, హైడ్రా ఫేషియల్ వల్ల ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి ఒకళ్ళకి చేయించుకోవడం వల్ల, కాస్ట్ ఎంత ఉంటది, సిట్టింగ్స్ ఎన్ని అవసరం అనేది వాళ్ళ నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా కానీ మీరు ఎవరైనా హైడ్రా ఫేషియల్ ఎందుకు ఏంటి మొత్తం అండర్స్టాండ్ చేసుకుని హైడ్రా ఫేషియల్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. సో నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఇప్పుడు దాకా నేను డిస్కస్ చేసిన ఈ పాయింట్స్ అన్ని ఉన్నాయి కదా, దానికి రిలేటెడ్ గా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి నేను మీకు ఆన్సర్స్ ఇచ్చుకుంటూ వెళ్తాను అనమాట. ఇలా మీరు మొత్తం అండర్స్టాండ్ చేసుకుని హైడ్రా ఫేషియల్ ఎందుకు చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, ఎంత అవ్వచ్చు అని మొత్తం అండర్స్టాండ్ చేసుకొని చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి హైడ్రా ఫేషియల్ చేయించుకోవాలనుకుంటున్న వాళ్ళు, వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. స్టార్టింగ్ విత్ వాట్ ఈస్ హైడ్రా ఫేషియల్. హైడ్రా ఫేషియల్ అనేది ఒక స్కిన్ కేర్ ప్రొసీజర్, నాన్ ఇన్వేజివ్, నాన్ సర్జికల్ అండ్ పెయిన్ ఫ్రీ ప్రొసీజర్ అనమాట. ఈ ప్రొసీజర్ చేయడానికి మేము ఒక పేటెంట్ మెషిన్ యూజ్ చేస్తాము, దాని పేరు హైడ్రా ఫేషియల్. ఒక పేటెంటెడ్ టెక్నాలజీ అనమాట. హైడ్రా ఫేషియల్ ఇస్ అ పేటెంటెడ్ టెక్నాలజీ. దానికి ఒక పర్టికులర్ మెషిన్ అనేది ఉంటుంది హైడ్రా ఫేషియల్ చేయడానికి. సో ద నేమ్ హైడ్రా ఫేషియల్ అనమాట. హెల్ప్స్ ఇన్ జెంటిల్ ఎక్స్ఫోలియేషన్, హైడ్రేషన్ అండ్ ఎక్స్ట్రాక్షన్ అనమాట. హైడ్రా ఫేషియల్ అన్నాం కదా అని అందరికీ ఒకటే రకమైన హైడ్రా ఫేషియల్ చెయ్యము. హైడ్రా ఫేషియల్ ఇస్ పర్టికులర్లీ డిజైన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కిన్ టైప్. ఉన్న వాళ్ళకి ఒక రకమైన హైడ్రా ఫేషియల్ ఉంటుంది, స్కిన్ ఉన్న వాళ్ళకి వేరే రకమైన హైడ్రా ఫేషియల్ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ యువర్ స్కిన్ టైప్ మీకు ఏది రిక్వైర్డ్ అనేది మీ డెర్మటాలజిస్ట్ డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి మేము ఆ హైడ్రా ఫేషియల్ సెట్టింగ్స్ అనేది పర్సన్ టు పర్సన్ మార్చుతాము. ఫేషియల్ ని అందరూ హైడ్రా ఫేషియల్ అని ఎందుకు అంటారు, వై ఇస్ ద నేమ్ హైడ్రా ఫేషియల్. ఫేషియల్ అనేది ఒక పేటెంటెడ్ టెక్నాలజీ అండి. ఇది ఒక పేటెంటెడ్ మెషిన్ అనమాట. అబ్రాడ్ లో తయారైతుంది ఈ మెషిన్ అనేది. దాన్ని మనం ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటాము. ఆ కంపెనీ తయారు చేసిన మెషిన్ పేరు హైడ్రా ఫేషియల్ ఎండి. సో దానివల్ల హైడ్రా ఫేషియల్ అనే పేరు ఫేమస్ అయ్యింది. బట్ మెషిన్ మాత్రం ఒకటే, ఆ మెషిన్ పేరు హైడ్రా ఫేషియల్. ఏమనుకుంటారంటే హైడ్రా ఫేషియల్ ఓన్లీ ఫేస్ కి చేయించుకోవాలి అని అనుకుంటారు. నో, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఫేస్. హైడ్రా ఫేషియల్ బాడీకి కూడా చేయించుకోవచ్చు. జస్ట్ ద నేమ్ ఫేషియల్ అని ఓన్లీ ఫేస్ కే పరిమితం కాదండి, ఇది బాడీ మీద కూడా చేయించుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. క్లయింట్స్ వాళ్ళ హ్యాండ్స్ కి, అబ్డామెన్ మీద, బ్యాక్ మీద, థైస్ కి కూడా చేయించుకునే వాళ్ళు ఉంటారు. డిపెండింగ్ అపాన్ ద క్లోతింగ్ స్టైల్ దే గో టు. పాయింట్ డిస్కస్ చేద్దాం. వాట్ ఆర్ స్టెప్స్ ఇన్ హైడ్రా ఫేషియల్. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక 3 స్టెప్ ప్రొసీజర్ అండి. క్లెన్జింగ్, ఎక్స్ఫోలియేషన్ అండ్ హైడ్రేషన్. లైక్ మీరు వెబ్సైట్ మీదకి వెళ్తే మీకు ఇంతే ఉంటది ఇన్ఫర్మేషన్, బట్ ఇట్ ఈస్ మోర్ దాన్ దాట్. ప్రొసీజర్ చేయడానికి అట్లీస్ట్ మాకు 60 minutes to 80 minutes టైం పట్టింది, 1.5 hours దాకా. సో ఇట్స్ ఆ మల్టిపుల్ స్టెప్ ప్రొసీజర్ అనమాట. బట్ ఆన్ వెబ్సైట్ అది 3 సింపుల్ స్టెప్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. స్టెప్ 1 వచ్చేసి డిటాక్స్, దాంట్లో లింఫాటిక్ డ్రైనేజ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. స్టెప్ 2 వచ్చేసి క్లెన్జింగ్ అండ్ ఎక్స్ఫోలియేషన్. ఈ స్టెప్ లో మేము ఫ్రూట్ యాసిడ్ బేస్డ్ క్లెన్జర్స్ లేకుంటే గ్లూకోజమైన్ బేస్డ్ క్లెన్జర్స్ యూజ్ చేసి జెంటిల్ గా స్కిన్ అనేది ఎక్స్ఫోలియేట్ చేస్తాం అనమాట స్టెప్ 2 లో. స్టెప్ 3 వచ్చేసి జెంటిల్ యాసిడ్ పీల్. జెంటిల్ యాసిడ్ పీల్ అంటే గ్లైకాలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, ఇంకా వేరే యాసిడ్స్ ఉంటాయి మా దగ్గర. సో డిపెండింగ్ అపాన్ యువర్ స్కిన్ టైప్, డిపెండింగ్ ఆన్ యువర్ కన్సర్న్, యాసిడ్స్ అనేది మేము ఇన్వాల్వ్ చేస్తాం ప్రొసీజర్ లో. అంటే యాసిడ్స్ యూజ్ చేస్తున్నాం కదా వేరే ఫేషియల్ తో పాటు, హై గ్రేడ్ యాసిడ్ అయితే మీ స్కిన్ పాడైద్ది అని మీరు అనుకోవచ్చు. బట్ మేము కూడా హై గ్రేడ్ యాసిడ్ యూజ్ చేయం, మీడియం గ్రేడ్ యాసిడ్స్ అనేది యూజ్ చేస్తాం ప్రొసీజర్. స్టెప్ 4 వచ్చేసి ఎక్స్ట్రాక్షన్ అనమాట. ఈ ఎక్స్ట్రాక్షన్ అనే ప్రాసెస్ లో ఆల్రెడీ ప్రీవియస్ గా డిఫరెంట్ యాసిడ్స్ అనేది వాడి ఉన్నాం కాబట్టి స్కిన్ మీద బ్లాక్ హెడ్, వైట్ హెడ్ ఏదైనా ఉన్నా కూడా అది ఈజీగా వచ్చేసింది మనకి ఎక్స్ట్రాక్షన్ అనే ప్రాసెస్ లో. స్టెప్ 5 వచ్చేసి హైడ్రేషన్ అండ్ ఇన్ఫ్యూజన్. ఇన్ఫ్యూజన్ అండ్ హైడ్రేషన్ అంటే ఏంటంటే మేము ఇంతసేపు చేసిన ప్రొసీజర్ తర్వాత డిఫరెంట్ పెప్టైడ్స్, డిఫరెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇన్ఫ్యూజ్ చేస్తాం అనమాట మీ స్కిన్ లోకి. ఈ స్టెప్ వచ్చేసి హైడ్రా ఫేషియల్ ఎండి మెషిన్ లో, హైడ్రా ఫేషియల్ మెషిన్స్ లో, డిఫరెంట్ మెషిన్స్ లో వేరీ అవుతూ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ మెషిన్ మీరు చూస్ చేసుకుంటారు కదా డర్మటాలజిస్ట్ దగ్గర, దాన్ని బట్టి ఈ స్టెప్ అనేది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ డిఫరెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ పెప్టైడ్స్ అనేది ఇన్ఫ్యూజన్ చేయడం వల్ల మీ స్కిన్ లోకి అల్టిమేట్ గ్లో అనేది అచీవ్ అవుతారు మనం. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి ఎల్ఈడి లైట్ థెరపీ ఆర్ రెజ్యువినేషన్. ఇది లాస్ట్ స్టెప్ ఆఫ్ హైడ్రా ఫేషియల్స్. డిపెండింగ్ అపాన్ యువర్ స్కిన్ కన్సర్న్ మా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ ఉంటాయండి, రెడ్, గ్రీన్, బ్లూ.
సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన లైట్ అనేది యూజ్ చేస్తాం ఒక్కొక్క కన్సర్న్ కి. ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తుంది ఏ కన్సర్న్ కి ఎటువంటి లైట్ యూజ్ చేస్తాం యూజువల్ గా అనేది. డిఫరెంట్ మెషిన్స్ ఏమేమి ఉంటాయి హైడ్రా ఫేషియల్ లో దాని గురించి మాట్లాడుకుందాము. నేను మీకు ఇందాకనే చెప్పాను ఒక పేటెంటెడ్ మెషిన్ ఉంటదండి హైడ్రా ఫేషియల్ ఎండి అనేది. అది పేటెంటెడ్ మెషిన్ అనమాట, హైడ్రా ఫేషియల్ కంపెనీ వాళ్ళది. అది కాకుండా మనకి చాలా రకమైన మెషిన్స్ అవైలబుల్ గా ఉన్నాయి విత్ ద సేమ్ టెక్నాలజీ. దే ఆల్ ఫంక్షన్ ద సేమ్, బట్ అక్కడ ఇక్కడ కొన్ని మార్పులు చేస్తుంటారు. బట్ హవెవర్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అచీవ్ ద సేమ్ గోల్ అనమాట మీ స్కిన్ కి అయితే. సో నేను మీకు కొన్ని మెషిన్ పేర్లు చెప్తాను, సో దట్ మీరు మీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీటికి ఏదైనా మెషిన్ ఉందా లేదా అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఐఎమ్ షూర్ వెన్ యూఆర్ స్పెండింగ్ మనీ అంతంత వేలకు వేలు ఖర్చు పెట్టేటప్పుడు వెళ్ళి ఏం మెషిన్ ఉంది, ఎట్లా చేస్తున్నారు, ఏంది అనేది కనుక్కొని మీరు ముందుకెళ్ళొచ్చు. సో ఈ కొంచెం నాలెడ్జ్ ఉండడం వల్ల మీరు అదొక్కటి దాంట్లో మీరు సేవ్ చేసుకుంటారు. ఫస్ట్ వచ్చేసి హైడ్రా ఫేషియల్ పేటెంట్ మెషిన్, ద ఒరిజినల్ ఓజీ మెషిన్ అండి. దీని మీద ప్రొసీజర్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటది. వేరే వాళ్ళు మీరు పెట్టుకుంటారు 1000 కి 2000 కి 500 600 రూపీస్. ఆ మెషిన్స్ అనేది మీరు చూడాలి వాళ్ళు ఎలాంటి మెషిన్ వాడుతున్నారు, మీకు ఆ ప్రైస్ కి ప్రొవైడ్ చేయగలుగుతున్నారు అనేది మీరు చూసి కూడా ప్రొసీజర్స్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. సెకండ్ వచ్చేసి ఆక్వా ఫేషియల్, ఇది కూడా ఒక బ్రాండ్ తయారు చేసింది, అది కూడా మంచి మెషిన్. హైడ్రోడర్మా, హైడ్రా ప్రో గోల్డ్ ఎంఎఫ్ అని, హైడ్రా ప్రో గోల్డ్ ఎంఎఫ్ అని కూడా ఇంకొక మెషిన్ ఉంటది, అవి కూడా మంచి మెషిన్స్ యూజ్ చేస్తారు. సో ఎవ్రీ మెషిన్ డిఫరెంట్ గా వర్క్ చేసింది. అందులో వాడే సొల్యూషన్స్ ఉంటాయి. మేము యాక్నే వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి, హైపర్ పిగ్మెంటేషన్ వాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సొల్యూషన్స్ వాడతాము. అది మెషిన్ టు మెషిన్ వేరీ అయ్యేది. బట్ హవెవర్ దే ఆల్ అచీవ్ ద సేమ్ గోల్ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇది డెఫినెట్లీ నా అండర్స్టాండింగ్, నా ఎక్స్పీరియన్స్ బట్టి నేనేం చెప్తానంటే వీటిలో ఏ మెషిన్ కైనా వెళ్ళండి, ఎవ్రీథింగ్ గివ్స్ ద సేమ్ రిజల్ట్ ఇన్ ఆర్ అవుట్. ఒక 5-10% తేడాలో మొత్తం ఒకటే రకంగా ఉంటది టు బి ఆనెస్ట్. అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ డూ, లేదు నేను ఖర్చు పెట్టి ఆ హైడ్రా ఫేషియల్ మెషిన్ మీద నేను చేయించుకుంటాను అన్నప్పుడు మీరు డిఫరెంట్ డెర్మటాలజిస్ట్ వెబ్సైట్స్ మీదకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏ మెషిన్స్ ఉన్నాయని కూడా చూసి చేయించుకోవచ్చు. సో ఇంతసేపు మనం హైడ్రా ఫేషియల్ స్టెప్స్ ఏంటి, మెషిన్లు ఏంటి, పేర్లు ఏంటి, ఎందుకు ఈ పేరు, ఇదంతా తెలుసుకున్నాం. కాబట్టి అసలు ఇది ఎందుకు చేయించుకోవాలి, బెనిఫిట్స్ ఏంటి హైడ్రా ఫేషియల్ చేయించుకోవడం వల్ల, ఎవరికైనా కానీ అల్టిమేట్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి హైడ్రా ఫేషియల్ వల్ల అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి డీప్ క్లెన్సింగ్ అనమాట. దీని వల్ల ఆయిల్ ఉన్నా, డర్ట్ ఉన్నా, మీ పోర్స్ లేదన్నా, డస్ట్ ఉన్నా కూడా అంత క్లీనింగ్ అయింది. ఇంత డీప్ క్లెన్సింగ్ మీరు మీ చేతితో అయితే చేసుకోలేరు. అటువంటి క్లెన్సింగ్ ఈ హైడ్రా ఫేషియల్ మెషిన్ మీకు చేసిద్ది. ఆ పోర్స్ అన్ని క్లీన్ అవ్వడం వల్ల ఇన్స్టాంట్ గా గ్లో అనేది, ఎలాస్టిసిటీ అనేది పెరిగిద్ది మీ ఫేస్ లో. సెకండ్ వచ్చేసి ఎక్స్ఫోలియేషన్. మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్స్ యూజ్ చేస్తామని చెప్పాను కదా, లైక్ గ్లైకాలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్. ఇవన్నీ యాసిడ్స్ యూజ్ చేయడం వల్ల, ఎక్స్ఫోలియేషన్ అవ్వడం వల్ల స్కిన్ కూడా గ్లోయింగ్ గా ఉంటుంది మీది. అందుకే దీన్ని ఎక్కువ బ్రైడ్స్ అండ్ గ్రూమ్స్ ఆఫ్ ఫ్యామిలీ పీపుల్ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు చేయించుకోవడానికి బాగా ఇష్టపడతారు, ఎందుకంటే మెరుస్తూ ఉంటారు కాబట్టి ఫంక్షన్లలో. థర్డ్ వచ్చేసి హైడ్రేషన్ ఆఫ్ ద స్కిన్ అండి. ఈ ఇన్ఫ్యూజన్ అనేది చేయడం వల్ల డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెప్టైడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ హైడ్రేషన్ అనేది పెరిగిద్ది స్కిన్ కి, హైడ్రోనిక్ యాసిడ్ ఇదంతా అవ్వడం వల్ల. సో ఇన్స్టెంట్ గా ప్లంపియర్ గా ఉంటది మీ స్కిన్ అనేది. హైడ్రా ఫేషియల్ వల్ల టెక్స్చర్ ఆఫ్ స్కిన్ కూడా ఇంప్రూవ్ అయ్యిద్ది, యాక్నే కూడా తగ్గిద్ది. ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏంటంటే డౌన్ టైం అనేది ఉండదు. ఇప్పుడు చేయించుకున్నారా, మీరు ఏదో గంట సేపు కొంచెం ఎర్రగా ఉంటారేమో, తర్వాత అంతా మామూలుగానే ఉంటుంది. దీని వల్ల యాక్నే కూడా తగ్గిద్ది, డౌన్ టైం ఉండదు. ఆల్వేస్ బెటర్ అబ్జార్ప్షన్ ఆఫ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనమాట, మీరు యూజువల్ గా వాడుకునేవి కూడా. ఎనీ స్కిన్ టైప్ కెన్ గెట్ దిస్ డన్. హైడ్రా ఫేషియల్ అనేది ఒకటే స్కిన్ టైప్ కని కాదండి, ఏ స్కిన్ టైప్ అయినా హైడ్రా ఫేషియల్ చేయించుకోవచ్చు. డ్రై, నార్మల్, ఆయిలీ, యాక్నే ప్రోన్, కాంబినేషన్ స్కిన్, ఎనీ స్కిన్ టైప్ హైడ్రా ఫేషియల్ కెన్ బి డన్ ఫర్ యూ. హూ కెన్ ఎగ్జాక్ట్లీ గెట్ దిస్ హైడ్రా ఫేషియల్ డన్? యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, హైడ్రా ఫేషియల్ అందరూ చేయించుకోవచ్చు. బట్ మేము ఎక్కువగా ఎవరికి రికమెండ్ చేస్తామంటే బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి, లేకపోతే దగ్గరలో ఏదైనా అకేషన్స్ ఉంది, ఫంక్షన్ ఉంది, నా స్కిన్ గ్లోయింగ్ గా ఉండాలి, కానీ వాళ్ళు మరీ ఫంక్షన్ ఇంకొక 10 రోజుల్లో, వారం రోజుల్లో ఉందన్నప్పుడు మా దగ్గరకు వస్తే మేము వాళ్ళ మీద ఎటువంటి కెమికల్ పి లేజర్ చేసే రిస్క్ తీసుకోరే డెర్మటాలజిస్ట్ అన్న. అలాంటి వాళ్ళకి హైడ్రా ఫేషియల్ లాస్ట్ మినిట్ అన్న వాళ్ళకైతే హైడ్రా ఫేషియల్ పక్కగా యూజ్ చేయొచ్చు. అందులో ఆయిలీ స్కిన్ పీపుల్ ఏంటంటే అదంతా నీట్ గా రిమూవ్ చేసి యాసిడ్స్ ఇన్ఫ్యూజ్ చేయడం వల్ల ఆయిలీనెస్ అనేది తగ్గి స్కిన్ అనేది గ్లోయింగ్ గా ఉంటుంది. హౌ మెనీ సిట్టింగ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ హైడ్రా ఫేషియల్ అనేది డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండి. మినిమం 3 to 6 సిట్టింగ్స్ అనేది ఎవరైనా రికమెండ్ చేస్తారు, ఏ డెర్మటాలజిస్ట్ అయినా. ఎవ్రీ సిట్టింగ్ కి 2 weeks గ్యాప్ అనేది ఉండాలి. ఒకవేళ మీకు ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, అట్లీస్ట్ ఒక 3 months ముందు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. అండ్ మీ లాస్ట్ హైడ్రా ఫేషియల్ అనేది
4 to 5 days బిఫోర్ ద ఈవెంట్ అనేది అయిపోవాలి. చూడంగానే అర్థమైద్ది, ఓకే ఈమె ఏదో చేయించుకుంది, ముఖమంతా మెరుస్తుంది భలేగా అన్నట్టు ఉంటారు అనమాట. అన్ని సెషన్స్ తీసుకొని ఆ లాస్ట్ సెషన్ అనేది ఫంక్షన్ కి 3 to 4 days ఎగ్జాక్ట్ 4 to 5 days ముందు ఆగిపోవాలి మీ లాస్ట్ సెషన్ ఆఫ్ హైడ్రా ఫేషియల్ అనేది. హైడ్రా ఫేషియల్ కాస్ట్ వచ్చేసి అగైన్ నేను మెన్షన్ చేసినట్టు డిపెండ్స్ ఫ్రమ్ మెషిన్ టు మెషిన్ అండి. హైడ్రా ఫేషియల్ ఎండి ఒరిజినల్ మెషిన్ వాడుతున్న క్లినిక్స్ కూడా ఉన్నాయి మనకి. హైదరాబాద్ లో సిటీస్ లో చాలా క్లినిక్స్ ఉన్నాయి హైడ్రా ఫేషియల్ ఒరిజినల్ మెషిన్ వాడుతున్న వాళ్ళవి. బట్ ఏంటంటే ఆ ప్రొసీజర్ కూడా అంతే కాస్ట్లీగా ఉంటుంది. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి బయట వాళ్ళు ఎవరో 500-600కే చేస్తున్నారు, లేకుంటే 1000 రూపాయలకే 2000కే చేస్తున్నారు, మీరు ఎందుకు చేయట్లేదు అని అడిగితే ఆ మెషిన్ కూడా వాళ్ళు అన్నే లక్షలు కోట్లు పెట్టి కొంటూ ఉంటాం అనమాట మెషిన్స్ అనేవి. ఆ మెషిన్ మీద రిజల్ట్ కూడా అంతే ఉంటది. ఒరిజినల్ హైడ్రా ఫేషియల్ ఎండి మెషిన్ చేయించుకున్న వాళ్ళది టాప్ నాచ్ అనమాట. ఇక దానికి మించిన హైడ్రా ఫేషియల్ మెషిన్ అనేది లేదు వరల్డ్ లో, ఎందుకంటే వాళ్ళది పేటెంటెడ్ టెక్నాలజీ కాబట్టి. సో వాళ్ళ అటువంటి మెషిన్ మీరు కావాలనుకుంటే ఆల్వేస్ ఎక్స్పెక్ట్ పర్ సెషన్ 6000-7000 కట్టే ఉంటది. ఐ మీన్ ఐఎమ్ నాట్ షూర్, కొన్ని క్లినిక్స్ అయితే 10,000, 11,000, 12,000, లేకుంటే ప్యాకేజ్ ఆఫ్ 5 సెషన్స్ వచ్చేసి 40,000, 5 సెషన్స్ వచ్చేసి ఆర్ 5+2 సెషన్స్ 50,000 కి అట్లా ఆఫర్ చేస్తూ ఉంటాయి డిఫరెంట్ క్లినిక్స్. కొన్ని మెషిన్స్ వచ్చేసి 3 to 6,000 మధ్యలో ఉంటది అనమాట. సో ఎనీవేర్ ఎక్స్పెక్ట్ బిట్వీన్ మీరు ఒక నార్మల్ యావరేజ్ మెషిన్ మీద చేయించుకోవాలి అనుకుంటే హైడ్రా ఫేషియల్ వచ్చేసి 3 to 6,000 or 3 to 8,000 అనే మార్జిన్ మీద మీరు వెళ్ళొచ్చు పర్ సెషన్. సో మీరు 6 సెషన్స్ కి వచ్చేసి 30,000-40,000 దాకా స్పెండ్ చేయకైతే తప్పదు మంచి మెషిన్ మీద చేయించుకోవాలి అనుకుంటే. కానీ మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటది, దానికి కూడా వెళ్ళి మీరు ఫాలో అవ్వచ్చు, ఎందుకంటే నేను రెగ్యులర్ గా కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు ఎవరైనా ఖమ్మం నుంచి లేకపోతే ఖమ్మం చుట్టుపక్కల నుంచి నన్ను కన్సల్ట్ అవ్వాలనుకుంటే క్లినిక్ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటది. థ్యాంక్ యూ, బై.